మై ఛానల్ బీఎస్సీ డిగ్రీ ఫిఫ్త్ సెమ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చూడండి. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్లో ఫైనైట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ప్రాబ్లం నెంబర్ 84 అయితే చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 4. నెక్స్ట్ మోడల్స్ అని నెక్స్ట్ పార్షియల్ ఐడెంటిటీ మీద ప్రాబ్లమ్స్ చేస్తాను. నెక్స్ట్ మీకు ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్, ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ మీద ప్రాబ్లమ్ చేస్తున్నాను. కొన్ని రిమైనింగ్ పెండింగ్ ప్రాబ్లమ్స్ 2e⁻−5x. ఈ ప్రాబ్లమ్స్ అయితే మీకు నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. చూడండి, ప్రాబ్లంలో ఏం ఇచ్చాడు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు. ప్రాబ్లంలో ప్రాక్టీస్ చేసే కొద్దీ ప్రాబ్లమ్స్ వస్తాయని మీరు బలంగా నమ్మండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 4. నేనేం ప్రాక్టీస్ చేయడం లేదు, సింపుల్గా చేస్తున్నాను. ప్రాబ్లం చేసే కొద్దీ వస్తాయి. మ్యాథమెటిక్స్ అంతా అంతే. చూడండి, 0 to L అంటే 4 తీసుకుంటున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? ఇంటిగ్రల్ 0 to L ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ n/x/L ఇంటూ డిఎక్స్. చూడండి, ఇంటిగ్రల్ 0 to 4 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత? ఎక్స్ స్క్వేర్ సైన్ n/x/4. ఎల్ అంటే 4 తీసుకుంటున్నాను. ఎందుకు? ఎల్ అంటే 4 ఇచ్చాడు కదా. హైలైట్ ఫార్ములా లెక్క ఉంది. ఒకసారి హైలైట్ ఫార్ములాని సెట్ చేయండి. ఇంటిగ్రల్ యువిడిఎక్స్, అది యు ఇంటిగ్రల్ విడిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ విడిఎక్స్ into d/dx of u of whole dx. చూడండి మా u ఎంత? ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రల్ vdx అంటే సైన్ ఆఫ్ n/x/4 ఇంటూ dx మైనస్ ఇంటిగ్రల్ 0 to 4 ఇంటిగ్రల్ సైన్ n/x/4 ఇంటూ డిఎక్స్ d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే u అంటే మా ఎక్స్ స్క్వేర్ హోల్ డిఎక్స్. ప్రాబ్లం అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాలి. ఏమని చేయాలి అంటే, ఇక్కడ మళ్ళీ మీరు హైలైట్ ఫార్ములా అప్లై చేయాలని అబ్జర్వ్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ సైన్ చేస్తే మైనస్ కాస్ n/x/4 బై n/4. అది ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. లిమిట్స్ ఎంత? 0 to 4 మా మైనస్ ఇంటిగ్రల్ 0 to 4 సైన్ చేస్తే మైనస్ కాస్ n/x/4 బై n/4 d/dx ఆఫ్ x వాల్యూ అంటే d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మా 2x. చూడండి, మైనస్ 4/n తిరగదిప్పించబడింది మా. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 4² 16 కాస్ n/4/4 అది మైనస్ 0. ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4/n ఇంటిగ్రల్ 0 to 4 4 2 ఏమవుద్ది? 8 అయితే అవుద్ది. ఎక్స్ కాస్ n/x/4 ఇంటూ డిఎక్స్ 4/n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 2 8. ఓకే, ఇది మళ్ళీ మీకు హైలైట్ ఫార్ములా లెక్క ఉంది. 4 4 క్యాన్సిల్, 4 16 64n
కాస్ ఎన్ పై మా ప్లస్ 8/n పై మళ్ళీ ఐలెట్ ఫార్ములా అప్లై చేయండి. చూడండి యు ఎంత ఎక్స్ ఇంటిగ్రల్ వి డిఎక్స్ కాస్ ఆఫ్ ఎన్ పై ఎక్స్ బై 4 ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 0 to 4 ఇంటిగ్రల్ కాస్ ఆఫ్ ఎన్ పై ఎక్స్ బై 4 ఇంటూ డిఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ యు అంటే ఎక్స్ హోల్ డిఎక్స్ మైనస్ 64/n పై కాస్ ఎన్ పై ఎంత -1 హోల్ పవర్ n ప్లస్ 8/n పై మొత్తానికి మా కాస్ చేస్తే ఏమవుద్ది సైన్ ఆఫ్ ఎన్ పై ఎక్స్ బై 4/n పై బై 4 లిమిట్స్ 0 to 4 కాస్ చేస్తే ఏమవుద్ది సైన్ ఆఫ్ ఎన్ పై ఎక్స్ బై 4/n పై బై 4 డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 ఇంటూ డిఎక్స్ మైనస్ 64/n పై -1 హోల్ పవర్ n ప్లస్ 8/n పై తిరగదిప్పించి పడిందంటే 4/n పై మా అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి 4 sin n పై 4/4 మైనస్ 0 4 క్యాన్సిల్ పోతే ఈ వాల్యూ కూడా 0 మా ఓకేనా ఈ వాల్యూ 0 అయితే అయిపోద్ది మైనస్ 4/n పై మైనస్ కాస్ n పై ఎక్స్ బై 4/n పై బై 4 లిమిట్స్ 0 to 4 మైనస్ 64/n పై -1 హోల్ పవర్ n ప్లస్ 8/n పై ఈ వాల్యూ ఎంత 0 మైనస్ 4 16 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ పై n పై ఇంటూ n పై n స్క్వేర్ పై స్క్వేర్ కాస్ ఆఫ్ n పై 4/4 మైనస్ కాస్ 0 మైనస్ 64/n పై -1 హోల్ పవర్ n ప్లస్ 8/n పై 16/n స్క్వేర్ పై స్క్వేర్ 4 క్యాన్సిల్ కాస్ n పై మైనస్ కాస్ 0 1 మైనస్ 64/n పై -1 హోల్ పవర్ n ప్లస్ 8/n పై 16/n స్క్వేర్ పై స్క్వేర్ కాస్ n పై -1 హోల్ పవర్ n -1 16 8 చేయంత 128 అది చూడండి -64/n పై -1 హోల్ పవర్ n 16 8 128/n క్యూబ్ పై క్యూబ్ అది -1 హోల్ పవర్ n -1 మీరు ప్రాబ్లమ్స్ ఇలా చేసుకుంటే మీరు చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఏంది వాల్యూ ఫైనైట్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇది మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ